లెక్కలు తీసుకుంటే దక్షిణాదికి చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది కాబట్టి దానిని కాదని 25 సంవత్సరాలు దాన్ని ఫ్రీజ్ చేస్తే మళ్ళీ తదనంతర ప్రభుత్వం కూడా డికే అరుణ గారు వేదిక మీదకి రావాలి. తదనంతర ప్రభుత్వం కూడా 25 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలుగా అంటే జనాభాని లెక్కలు తీసుకుంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, తమిళనాడుకు, కర్ణాటక, కేరళకు నష్టం జరుగుతున్నది. కాబట్టి దీనికి మధ్య మార్గంగా ఇది వాయిదా వేయడం, సమస్యను పరిష్కారం చేయకుండా వాయిదా వేసే గతంలో ఉంటే ఇవాళ మోదీ గారు పట్టుబట్టి 2029లోనే ఇది చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క 106 సవరణను ఇవాళ 131 సవరణ ద్వారా ఆ యొక్క 2026 జనాభా సెన్సస్ పక్కన పెట్టేదానికి 2011లో అవైలబుల్ ఉన్న డేటా ప్రకారంగా చేస్తామంటే ఈరోజు చాలా మంది కూడా కొంత మేధావులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే డీలిమిటేషన్ ఉమెన్కు బిల్లు పెట్టారు, ఉమెన్ బిల్ సెపరేట్గా పెట్టొచ్చు, అది రాజ్యాంగం అనుమతించదు. డీలిమిటేషన్ 26 ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా చేస్తే మళ్ళీ మనం నష్టపోయే ప్రమాదం ఉంది. మధ్య మార్గంగా ప్రోరేటా 50% పెంచుతాం, ఇవాళ ఉన్నటువంటి 543 సీట్లను 850 వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తామంటే ఏ ఒక్క రాష్ట్రం కూడా పార్లమెంట్లో గతంలో బిల్లు పాస్ అయినప్పుడు డిఎంకే సభ్యులు నాతో వాళ్ళు చర్చించారు. మా రాష్ట్రానికి నష్టం జరగకుండా మీరు సీట్లు పెంచితే మాకు అభ్యంతరం లేదన్నారు. అంటే రాష్ట్రం అంటే ఇప్పుడు మాకు 7.5% మా సీట్ల సంఖ్య ఈ 543లో ఉన్నది. మాకు తమిళనాడుకు 7.5% సీట్ల ఆ శాతాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తే మనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ఇవాళ జరుగుతున్నది 50% సీట్లు పెంచితే వారికి మళ్ళీ వాళ్ళ 7.5% ఈ 850లో కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఎటువంటి వాళ్ళకు ఆటంకాలు లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇవాళ మనకున్నటువంటి ఏదైతే ఇవాళ సీట్లు ఉన్నాయో 129 సీట్లు 195కు పెరిగే అవకాశం, ఇలా తెలంగాణలో కూడా 1% కూడా తగ్గకుండా ఇంకా ఒక 6% పెరిగే అవకాశం మనకు కనబడుతుంది. అయినా ఇవాళ మన గోళీలాడ దగ్గర పిల్ల రోతిరి అంటారే, తొండిరి, ఆ తొండి మాదిరిగా రోతిరి మాదిరిగా పొంతనలేనటువంటి వాదనలు తెర మీద తీసుకొచ్చి ఎట్లాగైనా ఈ మహిళలను ఈ చట్టసభలో రాకుండా అడ్డుకోవాలి, ఆ రకంగా డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ఆపాలని. ఇవాళ ఇంకొకటి చెప్తున్నాను, ఇవాళ మహిళలు మాత్రమే హక్కులు కాలరాయలేదు, ఇవాళ మర్చిపోతున్నారు అందరూ కూడా. ముఖ్యంగా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు పెరుగుతున్న సీట్లకు అనుగుణంగా వాళ్ళ వాటా పెరిగేదానికి అవకాశం ఉంది, లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ. ఇవాళ లోక్సభలో దాదాపు ఎన్ని సీట్లు అవుతున్నాయో దానికి ఇవాళ మళ్ళీ ఆ రకంగా పెరిగే అవకాశం ఇవాళ స్పష్టంగా ఉన్నది. అసెంబ్లీలో కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లకు అదనంగా ఎస్సీలకు ఎస్టీలకు సీట్లు పెరిగే అవకాశం. కాబట్టి వాళ్ళు నష్టపోయేది మహిళలు మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా నష్టపోతున్నారు. అందుకనే దళిత సంఘాలు కూడా ఇవాళ నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హక్కులను అంటే దళితుల యొక్క గొంతు పార్లమెంటులో ఇవాళ అసెంబ్లీలో పెరిగేదానికి ఏ రకంగా ఇవాళ మొసలి కన్నీరు గార్చేటువంటి రాహుల్ గాంధీ బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మహిళల పట్ల మొసలి కన్నీరు కార్చేటువంటి ఈ కాంగ్రెస్ వైఖరి, అదే రకంగా రాహుల్ గాంధీ వైఖరి చాలా స్పష్టంగా అమిత్ షా గారు ఏ రకంగా ఓబీసీలను కూడా స్వాతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా ఏ రకంగా అడ్డుకున్నదో అడుగడుగున రిజర్వేషన్లు కాకుండా నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు పార్లమెంట్లో మండల్ కమిషన్ కూడా అడ్డుకున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. సీట్లు పెరిగితే మహిళలతో పాటు ఎస్సీల సంఖ్య, ఎస్టీల సంఖ్య, బీసీల సంఖ్య కూడా పెరిగే అవకాశం. కానీ అడ్డుకోవడానికి ఆ మహిళల్లో ముస్లింల కోటా ఇస్తారని అంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు లేదు ఈ రాజ్యాంగంలో చెప్పినప్పటికీ ముస్లింకు అందరూ సబ్ కోటా ఇస్తారని చెప్పి పసలేని వాదాలు చేసి ఏ రకంగా పలచన అయ్యినారో ఇవాళ స్టాలిన్, రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు మేము ఈ మహిళా బిల్లును అడ్డుకున్నాం, మరి తప్పకుండా ఈ యొక్క సీట్లకు అనుగుణంగానే రిజర్వేషన్ కావాలని చెప్తున్నారో. రాబో రోజుల్లో మహిళలందరూ కూడా ఏకమై వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వారు అడ్డుకునేటువంటి దానికి మొత్తం నారీ శక్తి కూడా ఏకం కావాల్సి వస్తుంది. నేను సంపూర్ణంగా మీకు భరోసా ఇస్తున్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 2029 ఎన్నికల్లో 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి ఇస్తారు. ఆపే శక్తి, అడ్డుకునే శక్తి ఈ భూ ప్రపంచంలో ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేదు కూడా అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను. తెలంగాణ అసెంబ్లీలో 119 నుంచి 179, 17 నుంచి 26 పార్లమెంట్ సీట్లు కావడం ఖాయము. ఈ రకంగా కాచుకోవాల్సిందిగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నేను హెచ్చరిస్తూ మహిళలందరూ కూడా ఇదే రకంగా పల్లె పల్లెల్లో, ఊరూరా, వాడవాడ, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి మీ హక్కులను కాలరాసేటిని
ఈ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి రాజకీయ పరంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ